ఉమ్మడి నెల్లూరు జిల్లా కోట మండలం మద్దాలిలో టీడీపీ విజయోత్సవ ర్యాలీలో గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ పాల్గొన్నారు. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి పూలమాల వేసి ఓవర్ హెడ్ ట్యాంక్ ను ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో ఉన్న గూడూరు నియోజకవర్గానికి తిరిగి నెల్లూరు జిల్లాలో కలుపుతామని అన్నారు. కోట, వాకాడు మండలాల్లో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణా అరికడతామని ధీమా వ్యక్తం చేశారు. ఏ పార్టీ వారైనా అవినీతి అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని తేల్చి చెప్పారు. ఏఈ గారుతో మాట్లాడి వాళ్ళు చాలా బాగా బ్రహ్మాండంగా ఎక్కడ డబ్బులు లేవు దాంట్లో ఏం చేశారో నాకు తెలియదు, కానీ త్వరగా ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ఏఈ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కానీ త్వరలో బ్లాక్ లిస్టును బయటికి తీర్చి ఈ గ్రామంలో పేదలందరూ కూడా ఇస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఇంటి స్థలాలు లేవని చెప్పి కూడా సోదరుడు శ్రీను మాట్లాడాడు. ఈ పక్కన ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే మాకు చెప్పండి, ఖచ్చితంగా ఇంటి స్థలాలు అయితే ఇస్తా. ఈ గవర్నమెంట్ ల్యాండ్ చాలా మంది చేతుల్లో ఉంది. ఇక్కడ ఈ కోట మండలం అయితే మొత్తం భూ కబ్జాదారులు ఉన్నారు టోటల్ మొత్తం మీద. నేను త్వరలో వేదికమైనటువంటి పెద్దలందరి ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఒక గ్రీవెన్స్ ఏర్పాటు చేస్తా. పేదల భూములు ఎవరైతే ఆగిపోయి చేశారో వాళ్ళందరి పేర్లు మీరు కానిస్తే ఆ గ్రామ సభలో చదివి పోలీసుకి ఆర్డీఓ గారితో మాట్లాడి మ్యాక్సిమం నా శక్తున్నంత వరకు ఖాళీ చేసి పేదవాళ్ళకి ఇస్తానని చెప్పి నేను తెలియజేస్తాను. ఆర్డబ్ల్యూస్ డిఈ గారు